బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారట. ఎంతమంది? మొత్తం పార్టీ వచ్చి మీ దాంట్లో ఏరుతుందా ఎట్లా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కవితకు టచ్లో ఉన్నారట. మరి ఎవరో మరి 25వ తేదీన కొత్త పార్టీ ప్రకటిస్తాం, ఆ రోజులు చేరికలు ఉండవు. 25వ తేదీన కొత్త పార్టీ ప్రకటన ఉంటుందట. ప్రకటించేదేముంది, ఆల్రెడీ ప్రకటించినాం కదా మనం. తెలంగాణ ప్రజా జాగృతి కవిత పార్టీ. ఎల్లో అండ్ రెడ్ కలర్లో జెండా ఉండే అవకాశం ఉన్నది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. మరి ఏమైనా అప్డేట్ ఉంటే నేను చెప్తే ఇవ్వాలి. సో 25వ తేదీన పార్టీ ప్రకటిస్తుందట. ఆ పార్టీ పేరును మనం నెలన్నర రోజుల ముందే చెప్పినాం. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో ఆమె పార్టీ రాబోతున్నది. ఆ రోజట చేరికలు ఉన్నాయట. మరి టచ్లో ఉన్న ఎమ్మెల్యేలు అంతా ఎప్పుడు చేరుతారు? మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మావోయిస్టులు కూడా చేరబోతున్నారట. మాజీ ఎమ్మెల్యేలు చేరుతారట. కేసీఆర్ రావణుడు అయితే మరి ఆ శకుని ఎవరో రేవంతే చెప్పాలి. కేసీఆర్ అట రావణుడట. ఎవరు రేవంత్ రెడ్డి అన్నాడు కదా, కేసీఆర్ రావణుడు అయితే నేను రాముని అనే రేంజ్లో మొన్న మాట్లాడిండు కదా. మరి కేసీఆర్ రావణుడు అయితే శకుని ఎవరు చెప్పు అని అంటున్నది. హరీష్ రావు పేరు చెప్తే ఆమె సంతోషిస్తుంది. హరీష్ రావు పేరు చెప్పాలనుకుంటున్నది. ముఖ్యమంత్రి బీఆర్ఎస్ భుజాన తుపాకీ పెట్టి పొంగులేటిని కాల్చిండట. బీఆర్ఎస్ భుజాన తుపాకీ పెట్టి పొంగులేటిని కాల్చవతల పడేసిండట. మరి ఎట్లా, ఎవరి ఆధ్వర్యంలో? ఆమె ఉద్దేశం ఏంటంటే హరీష్ రావుని ముందు పెట్టి గవర్నర్కి వాళ్ళకి వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చి అసెంబ్లీలో రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద అంశాన్ని లేవనెత్తి హరీష్ రావు భుజం మీద పెట్టి ఎవరిని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాల్చవతల పడేసిందని అంటున్నాడు. ఎవరు? కవిత అంటుంది. ఎందుకంటే హరీష్కి కవితకు అస్సలు పడదుగా. ఇప్పుడు ఆమె టార్గెట్ మొత్తం హరీష్ రావే కదా. సో ఆమె మాట్లాడుతున్న మాట ఇది. రావణాసురుడు ఉండడం వల్లే రామునికి, శకుని ఉండడం వల్లే కృష్ణుడికి గుర్తింపు దక్కిందని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికరంగా స్పందించారు. కేసీఆర్ను రావణుడిగా చెప్పిన రేవంత్ రెడ్డి శకుని ఎవరో మాత్రం చెప్పలేదని పేర్కొన్నారు. జాగృతి కార్యాలయంలో మీడియాతో కవిత ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తనను తాను మహాభారతంలోని బర్బరీకుడి పాత్రతో రేవంత్ పోల్చుకున్నారు. ఇది తనకు నవ్వు తెప్పిస్తోందని. ఎవరు? కవితకు నవ్వు వస్తుందట. బర్బరీకుడి మాదిరిగా రేవంత్ చేసిన త్యాగం ఏంటో తెలియట్లేదని ఎద్దేవా చేశారు. ఈ నెల 25వ తేదీన కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని చెప్పారు. పార్టీ ఎజెండా, ప్రజలకు ఏం చేయదలుచుకున్నామో అదే రోజు వివరిస్తామని చెప్పారు. ఆ రోజు పార్టీలో చేరికలు ఉండవన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారు. వారి పేర్లు సమయం వచ్చినప్పుడు తానే వెల్లడిస్తాను. మాజీ మావోయిస్టులు కూడా పార్టీలోకి వచ్చి సేవలు అందిస్తారు. కొత్త పార్టీ ప్రకటనకు ముందు ఉమాభారతి లాంటి కొందరు జాతీయ స్థాయి నేతలను కలిసి ఆశీర్వాదం తీసుకుంటా. అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాలు తిట్టుకోవడానికి సమయం సరిపోయింది. ఒకరి అవినీతిని మరొకరు బయటపెట్టుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ భుజాన తుపాకీ పెట్టి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాల్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య గణనీయంగా పెరగబోతున్నదని, ఆ మేరకు మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్కోటా ఇవ్వాలనే డిమాండ్తో పోరాటం చేస్తామన్నారు. కల్వకుర్తి పరిధిలోని కురుమిద్దలో ప్రభుత్వం పెద్ద భూస్వాములకు చెందిన 100 ఎకరాల భూములను వదిలిపెట్టి అరెకరం ఉన్న పేద గిరిజనుల భూములు టీజీఐఐసీ ద్వారా లాక్కునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. దీన్ని అడ్డుకునేందుకు బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని కవిత వెల్లడించారు. మనం పోయొచ్చినాం కదా కురుమిద్ద తాండా, అక్కడ భూములు తీసుకుంటున్నారు కదా, మనమే పోయొచ్చినాం కదా అక్కడికి. మేము పోయొచ్చేదాకా వీళ్ళు ఎవరికి ఏ పార్టీ నాయకునికి తెలియదా? మేము వీడియోలు చేసిన తర్వాత అప్పుడు బయటకు వస్తుంది. మేడం గారు అట్లాగే నాదర్గులు కూడా వెళ్ళండి. నాదర్గుల్లో దాదాపు 373 ఎకరాల భూమిని చెరబట్టిరు. మొత్తం టోటల్ అది 22A కింద ఉండాల్సిన భూమి అది. ఆ భూమి అంతా కూడా రైతులకు సంబంధించిన భూమి. దాదాపు అందులో 125-200 ఎకరాల్లో రైతులు సాగు చేసుకుంటున్న భూమి. వారు రైతులను మెడలబట్టి బయటికి నెట్టేసి మీకు డాక్యుమెంట్స్ ఏమున్నాయని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతులను బయటికి పంపించి ఫెన్సింగ్ వేసి ఇప్పుడు గోడ కడుతున్నారు. చలో వెళ్ళండి మీరు, మీ పార్టీ. మీ అన్న ఆల్రెడీ ఒకసారి మాట్లాడిండు, నమస్తే తెలంగాణలో ఒక వార్త వేయించి అవతల పడ్డాడు. కథ మరి ఏం వాటాలు సెటిల్ అయినాయో తెలియదు. పిహెచ్డి చేసిన వారికి 25 మార్కుల వెయిటేజీ, ఇంటర్వ్యూలో 10 మార్కులు అంటూ నిబంధనలు వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఏంది? గ్రూప్ 1లో అట. గ్రూప్ 1 తరహాలోనే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులను తమ వారికి కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారట. సో ఇట్లా ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టింది.